ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో ఎదురయ్యే విపరీతమైన మానసిక ఒత్తిడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తున్న మార్పులు, వీటన్నిటినీ ఎదుర్కోవడానికి ఒక పర్ఫెక్ట్ సర్వైవల్ మాన్యువల్ ఉందంటే మీరు నమ్ముతారా? అది కూడా సిలికాన్ వ్యాలీలోని ఏ సీఈఓనో రాసింది కాదు. ఏంటంటే శతాబ్దాల క్రితం రాయబడిన ఒక ప్రాచీన పద్యంలో దాగి ఉందని తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. అవును, బేసిక్గా నమ్మడానికి కొంచెం కష్టంగానే అనిపిస్తోంది కదా. కాని ఈరోజు మనం చేయబోయే విశ్లేషణ అదే అండి. రైట్. ఆశా సంస్కృతి వారి వీడియో ట్రాన్స్క్రిప్ట్ ఆధారంగా ఎంతో పవిత్రంగా భావించే హనుమాన్ చాలీసాను మనం డీకోడ్ చేయబోతున్నాం. అంటే కేవలం భక్తి కోణంలోనే కాకుండా కదా? ఖచ్చితంగా. ఆధునిక పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇంకా టెక్నాలజీ అడ్మినిస్ట్రేషన్ కోణంలో విశ్లేషించడమే ఈ చర్చ ప్రధాన ఉద్దేశ్యం. సరే, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఖచ్చితంగా అండి. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, మనం ఒక ప్రాచీన పద్యం అనంగానే దాన్ని ఒక సాంప్రదాయిక చట్రంలో బంధించేస్తాం. అవును, మన దైనందిన జీవితానికి దానికి ఎలాంటి సంబంధం లేదు అనుకుంటాం. కానీ ఈ రోజుల్లో మనం మాట్లాడుకునే డేటా రిఫ్రెష్, కుకీస్ క్లియర్ చేయడం, లేదా ఒక లీడర్కుండాల్సిన ఎమోషనల్ కోషెంట్ లాంటివన్నీ అందులో ఉన్నాయి. వావ్! ఆ పద్యాల్లోని ప్రతి అక్షరంలో అవి ఎంత అద్భుతంగా ఇమిడున్నాయో చూస్తే ఆనాటి మేధస్సు మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. నిజమే. సో అసలు విషయానికొస్తే, ముందుగా ఈ విశ్లేషణలో మనం హనుమాన్ చాలీసాలోని 30 నుండి 32వ చౌపాయి వరకు తీసుకుందాం. రైట్. ఇందులో 30వ చౌపాయి దగ్గర ఒక భలే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. సాధు సంతకే తుమ్ రఖ్వారే, అసురు నికందన రామ దులారే అనుంటుంది కదా. అవును. ఇక్కడ రచయిత తులసీదాస్ హనుమంతుణ్ణి ఉద్దేశించి రాస్తూ ఆప్ అంటే మీరు అనే గౌరవవాచకం వాడరు. ఏకవచనమైన తుమ్ అంటే నువ్వు అంటారు. కరెక్ట్. అంతటి శక్తిమంతుణ్ణి పట్టుకొని నేరుగా నువ్వు అనడం వెనుక అసలు సైకాలజీ ఏమిటి అనిపిస్తుంది? దీన్ని మనం బేసిక్గా భాషాపరమైన కోణంలో కాకుండా ఒక ఎమోషనల్ కనెక్షన్ కోణంలో చూడాలండి. సాధారణంగా ఎవరికైనా మనం గౌరవమివ్వాలంటే బహువచనం వాడతాం కదా. అవును. అది ఒక ఫార్మాలిటీ. అవును, మీరు అనో లేక గారు అనో పిలుస్తాం. రైట్. కానీ ప్రేమాభక్తి అనేవి ఒక అత్యున్నత స్థాయికి చేరుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఫార్మాలిటీస్ అన్నీ మాయమైపోతాయి. ఓ, అర్థమైంది. దేవుడు, భక్తుడు లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న అంతరం పూర్తిగా చెరిగిపోతుంది. అంటే ఒక రకంగా ఇది అచ్చం మన ప్రాణమిత్రులతో మనకుండే బాండింగ్ లాంటిదన్నమాట. ఖచ్చితంగా అదే పాయింట్. మన బెస్ట్ ఫ్రెండ్ను మనం ఎప్పుడూ మీరేం చేస్తున్నారు అని అడగం కదా. ఒరే ఏం చేస్తున్నావు అంటాం. అవును. ఎందుకంటే అక్కడ గౌరవం లేక కాదు, ఆత్మీయత ఎక్కువై ఆ చనువు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆ చనువు ఉన్నప్పుడే మనం మనసులోని మాటను ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా చెప్పగలం కదా. సరిగ్గా చెప్పారు. ఈ చనువును అర్థం చేసుకున్నాక అదే లైన్లో ఉన్న రెండో భాగాన్ని మనం డీకోడ్ చేయాలి. అసుర నికందన అనే పదం కదా. అవునండి. అసుర నికందన అంటే సత్య అన్వేషకులను, అంటే సాధువులను రక్షించి రాక్షసులను సంహరించడం. రైట్. దీన్ని మనం కొంచెం విస్తృత కోణంలో చూస్తే భగవద్గీత 16వ అధ్యాయంలో వివరించిన దైవాసుర సంపద గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ అసురులు అంటే బయటెక్కడో 10 తలలతోనో కొమ్ములతోనో ఉన్న రాక్షసులు కారు. వారు బేసిక్గా మనలోనే ఉన్నారు. అంటే మనలోని నెగటివ్ ఆలోచనలు, మన అహంకారం, కోపం, జలసి ఇవేనా ఆ రాక్షసులు? 100% ఇవే మన ఇన్నర్ డీమన్స్. ఈ అసురులను నాశనం చేయడం అంటే మనలోని ఆ నెగటివ్ టెండెన్సీస్ని కంట్రోల్ చేసుకోవడం. వావ్! ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన కాంట్రాస్ట్ ఉంది తెలుసా. నిజమైన బలం అంటే ఎప్పుడూ కోపంగా ఉండటం, ఎదుటివారిపై ఆధిపత్యం చెలాయించడం కాదు. అవును. హనుమంతుడి క్యారెక్టర్ చూస్తే రావణుడి నిండు సభలో ఎంత ఉగ్రంగా, నిర్భయంగా ఉన్నాడో సీతామాత ముందు అంతే సౌమ్యంగా, కన్నీళ్లతో వినయంగా ఉన్నాడు. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. అంటే బలమనేది గుడ్డిగా ప్రదర్శించేది కాదు. అదొక రకంగా ప్రేమతో కూడిన నియంత్రణ, కంట్రోల్డ్ పవర్ గైడెడ్ బై లవ్. అద్భుతం. ఈ పాయింట్ నిజంగా ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే మనం చాలాసార్లు అగ్రెసివ్గా ఉండటమే కదా అసలైన లీడర్షిప్ అనుకుంటాం. అవును, అది చాలా పెద్ద తప్పు. పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి మన ఎనర్జీని ఎలా ప్రదర్శించాలో తెలియటమే అసలైన బలం అని భలే చెప్పారు. రైట్. సరే, ఇలా మనలోని లోపలే శత్రువులను జయించిన తర్వాత ఆ నియంత్రణ వల్ల మనకు ఎలాంటి శక్తులు వస్తాయి అన్నది ఒక ప్రశ్న. ఇక్కడే మనం 31వ చౌపాయిలోకి అడుగు పెడతామండి. ఇదొక కంప్లీట్ ఆధునిక పర్సనాలిటీ డెవలప్మెంట్ మాస్టర్ క్లాస్ అని చెప్పొచ్చు. వావ్!
అష్టసిద్ధి నవనిధికే దాత. అనే లైన్ కదా. ఖచ్చితంగా. సీతాదేవి హనుమంతుడికి 8 సిద్ధులు అంటే 8 రకాల శక్తులను ప్రసాదిస్తుంది. హ్మ్, ఈ శక్తుల గురించి వింటున్నప్పుడు ఇవి నేటి కార్పొరేట్ లీడర్షిప్ లక్షణాలకు ఎంతలా సరిపోతాయో చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. నిజమే. మన సోర్స్ విశ్లేషణ చూసినప్పుడు లాక్కూడా అదే అనిపించింది. ముందుగా ఇందులో అణిమ సిద్ధి గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. అణిమ అంటే భౌతికంగా అతి చిన్నదిగా మారగలగడం కదా. దీన్ని మన కార్పొరేట్ లేదా దైనందిన జీవితానికి అన్వయిస్తే ఎంత ఎత్తుకెదిగినా వినయంగా ఉండటం. అవును, హంబుల్గా ఉండటం కదా. రైట్. ఒక సంస్థలో లీడరైనంత మాత్రాన అన్నీ నాకే తెలుసు అనే అహంకారాన్ని పక్కనపెట్టి చిన్న చిన్న విషయాలపై కూడా అటెన్షన్ టు డీటెయిల్ పెట్టడం. కరెక్ట్. గ్రాస్ రూట్ లెవెల్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలంటే మనం మానసికంగా మన ఈగోను తగ్గించుకుని చిన్నవాళ్లం అవ్వాలి. అదే అణిమ అండి. అద్భుతంగా కనెక్ట్ చేశారు. ఇక రెండోది చూస్తే దీనికి పూర్తి వ్యతిరేకం. అదే మహిమసిద్ధి. అంటే చాలా పెద్దగా మారడం. మన సోర్సులో దీని గురించి ఒక భలే సరదా కామెంట్ ఉంది చూశారా? అవును. పెద్దగా అవడమంటే భౌతికంగా జంక్ ఫుడ్ తిని బాడీ వెయిట్ పెంచుకోవడం కాదు అని చెప్పారు కదా. యా, ఎగ్జాక్ట్లీ. బిఎంఐ పెంచుకోవడం కాదు. ఇది మన మైండ్ సెట్కి సంబంధించింది. రైట్. మనం ఒక ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఇది నా డెస్కు, ఇది నా డిపార్ట్మెంట్ అని ఒక చిన్న గిరి గీసుకుని కూర్చోకూడదు. అంటే ఒక విశాలమైన దృక్పథం కలిగి ఉండటం కదా. అవును. సంస్థ మొత్తాన్ని, అందులోని విజన్ను మనదిగా భావించే దృక్పథం. దాన్నే మనం ఓనర్షిప్ మైండ్ సెట్ అని కూడా అనొచ్చు. వావ్. ఒక సమస్య వచ్చినప్పుడు కేవలం తన స్వలాభం చూడకుండా మొత్తం సంస్థ క్షేమం కోసం ఆలోచించకమే మహిమ. చాలా బావుంది. ఇక మూడవది గరిమ. అంటే బరువుగా మారడం. దీని అర్థమేంటంటే జీవితంలో లేదా బిజినెస్లో పెద్ద పెద్ద తుఫానులొచ్చినప్పుడు స్థిరంగా ఉండటం. అవును. గాలికి కొట్టుకుపోయే ఆకులా కాకుండా మానసికంగా ఒక కొండలా నిలబడగలగడం కదా. రైట్. మన విలువల పట్ల, మన నిర్ణయాల పట్ల మనమొక బలమైన బరువుని కలిగి ఉండటం. కాని వెంటనే 4వ సిద్ధి వస్తుంది. అదే లహిమ. అంటే గాలి కంటే తేలికగా మారడం. అంటే ఏ పరిస్థితులకైనా తగ్గట్టుగా ఇట్టే మారిపోవడం. దాన్నే అడాప్టబిలిటీ అంటాం కదా. అవునండి. ఇక్కడ నాకొక ఆలోచన వస్తోందండి. ఈ రెండూ ఒకేసారి ఎలా సాధ్యమని? ఒక పక్క కష్టాలొచ్చినప్పుడు కొండలా బరువుగా ఉండాలి అంటున్నారు. రైట్. ఇంకో పక్క తేలికగా ఉండాలి అంటున్నారు. కార్పొరేట్ ఒత్తిడి ఎదురైనప్పుడు మన మైండ్ను తేలికగా సెన్స్ ఆఫ్ హ్యూమర్తో బ్యాలెన్స్ చేయడమే ఇక్కడ అసలైన స్కిల్ కదా. భలే పాయింట్ అడిగారు. మీరు కరెక్ట్గా కనెక్ట్ చేశారు. ఈ రెండు పరస్పర విరుద్ధంగా కనిపిస్తాయి, కానీ ఒక పర్ఫెక్ట్ లీడర్కి ఈ 2 లక్షణాలు అవసరం. ఎలా అంటారు? వాల్యూస్ మరియు డెసిషన్స్ విషయంలో మీరు గరిమ అంటే బరువు కలిగి ఉండాలి. ఎవ్వరూ మిమ్మల్ని కదిలించలేకపోవాలి. ఓ రైట్. కానీ వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు, కొత్త టెక్నాలజీని నేర్చుకునేటప్పుడు లేదా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు మీరు లఘుమ కలిగి ఉండాలి. అంటే మనసును తేలికగా ఉంచుకుని కంగారు పడకుండా పరిస్థితిని స్వీకరించాలి అన్నమాట. అవును. ఆ ఫ్లెక్సిబిలిటీని మెయింటైన్ చేయడమే అసలైన లీడర్షిప్. సూపర్ బ్యాలెన్స్ అసలు. ఇక నెక్స్ట్ 5 మరియు 6 సిద్ధులు చూద్దాం. ప్రాప్తి మరియు ప్రాకామ్య. ఇవి బేసిక్గా రిసోర్స్ఫుల్నెస్ గురించి చెబుతాయి కదా. కరెక్ట్. వనరులను సమకూర్చుకోవడం మరియు అనుకున్నది సాధించడం. ఎక్కడికైనా వెళ్లగలం అన్నట్లు కాకుండా ఉన్న చోటే మ్యాజిక్ చేయడం. రైట్. మనకిచ్చిన పాత్రను 100% పర్ఫెక్ట్గా పోషించడం కదా. అవునండి. మనం ఎక్కడుంటే అదే మన సామ్రాజ్యం అన్నట్లుగా పనిచేయడం. దీన్నే మోడర్న్ మేనేజ్మెంట్లో రిసోర్స్ఫుల్నెస్ అంటారు. కంప్లైంట్ చేయకుండా రిజల్ట్ తీసుకురావడం. ఎగ్జాక్ట్లీ. ఇక ఈ సిద్ధులలో చివరి 2 చూద్దాం. ఈషిత్వ మరియు వశిత్వ. ఈషిత్వ అంటే కంప్లీట్ సెల్ఫ్ మాస్టరీ. మన మైండ్ను, మన ఎమోషన్స్ను మనం ఎలా అడ్మినిస్ట్రేట్ చేసుకుంటున్నామనేది. అంటే ముందు మనల్ని మనం జయించాలి కదా. అవును. ఒక వ్యక్తి తనను తాను జయించలేకపోతే బయట ప్రపంచాన్ని ఎలా జయించగలడు? పర్ఫెక్ట్ అండి. ఆ సెల్ఫ్ మాస్టరీ వచ్చిన తర్వాత వశిత్వ వస్తుంది కదా. అంటే ఎదుటివారిని ప్రభావితం చేయడం లేదా కంట్రోల్ చేయడం. రైట్. కానీ ఇక్కడ కమాండ్ చేయడమంటే మన పవర్ పొజిషన్ చూపి భయపెట్టడం కాదు కదా. కేవలం మన అథారిటీని చూపిస్తే అది నియంతృత్వం అవుతుంది. ఖచ్చితంగా. ప్రేమతో, వారిమీద గౌరవంతో వాళ్ల మనసు గెలుచుకుని వారు స్వంతగా పని చేసేలా ఇన్స్పైర్ చేయడమే నిజమైన కమాండ్ అని నాకనిపిస్తోంది. 100% కరెక్ట్. ఒక బాస్కి, ఒక లీడర్కి ఉన్న వ్యత్యాసం ఇదే.
ఈ 8 సిద్ధులు సాధించడం ద్వారా ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. వావ్! అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. కేవలం శక్తులుంటే సరిపోదు, ఆ శక్తులను సద్వినియోగం చేసుకునే వివేకం కావాలి. అవును, వివేకం లేని శక్తి ప్రమాదం కదా. రైట్. అక్కడే ఈ చౌపాయిలోని రెండో భాగమైన నవనిధులు అంటే 9 సంపదలు తెరపైకొస్తాయి. ఈ నవనిధుల విశ్లేషణ నాకు సోర్స్లో చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది తెలుసా. అవునా? ఎందుకు? సంపద అనగానే మనకు వెంటనే బంగారం, డబ్బు, ప్రాపర్టీస్ గుర్తొస్తాయి. కానీ ఇక్కడ చెప్పిన నిధులు పూర్తిగా వేరు అండి. అవును, అవి ఒక రకమైన ఇన్నర్ వెల్త్ కదా. రైట్. ఉదాహరణకు మకణం అనే నిధి. మకరమంటే మొసలి అని చాలామంది అనుకుంటారు, కానీ సముద్ర గర్భంలో ఉండే ఒక ప్రత్యేకమైన సంపద ఇది అని మన సోర్స్లో భలే చెప్పారు. ఇది డీప్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ను సూచిస్తుంది. పైకి కనిపించే కెరటాల్లా కాకుండా మనుష్యుల మనస్సుల్లోని లోతైన భావాలను అర్థం చేసుకోవడం. నిజమే. ఇది బేసిక్గా ఒక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తుతుందండి. ఈ రోజుల్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోజులో పడిపోతున్నాం కదా. అవును, అన్నీ ఆటోమేట్ అయిపోతున్నాయి. ఆ మోజులో ఒక మనిషిగా మనకుండాల్సిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోల్పోతున్నాం. వర్క్ ఫ్రం హోమ్ అంటూ అంతా జూమ్ మీటింగ్స్, గూగుల్ మీట్స్ అయిపోయాయి. రైట్. ఆ స్క్రీన్స్ ముందే జీవితం గడిచిపోతోంది. స్క్రీన్స్ ముందు కూర్చొని కేవలం టాస్క్లు కంప్లీట్ చేయడం పైనే దృష్టి పెడుతున్నాం. పక్కనున్నవాడి మనస్తత్వం ఏమిటి, వాడి సమస్య ఏమిటి అనేది అర్థం చేసుకునే సహనం మనకి తగ్గిపోతుంది కదా. చాలా కరెక్ట్ అండి. ఒక అల్గోరిథం మనకు ఏది కావాలో అది ఫాస్ట్గా ఇవ్వగలదు, కానీ ఆపదలో ఉన్నప్పుడు మన భుజం తట్టి ధైర్యం చెప్పలేదు కదా. ఎగ్జాక్ట్లీ. ఆ హ్యూమన్ టచ్ని కాపాడుకోవడమే మకరం అనే నిధి. నిజమే. మనం టెక్నాలజీ పరంగా ఎంత స్మార్ట్గా మారుతున్నామో ఎమోషనల్గా అంత వీక్ అవుతున్నాం. దీన్ని అధిగమించాలంటే మనకు కావాల్సింది మరో నిధి. అదే కచ్చపం అంటే తాబేలు. ఓ, ఇది ఓర్పు సహనానికి ప్రత్యేక కదా. అవునండి. మన సోర్స్లో దీనిమీద ఒక భలే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మనం సాధారణంగా పెంపుడు జంతువులుగా కుక్కలను పిల్లులను పెంచుకుంటాం. అవి మహా అయితే 10-15 ఏళ్లు బతుకుదాయి కదా. అవును. అదే ఒక తాబేలుని పెంచుకుంటే అది ఏకంగా 300 ఏళ్లు బతుకుతుంది తెలుసా. అంటే మనం ముత్తాతల కాలం నాటి తాబేలు మన మనవళ్ల కాలం వరకు ఉంటుంది. వావ్! సుమారు 5 తరాలపాటు ఇంట్లో ఒక సభ్యుడుగా ఉండి ఒకే దగ్గర నిశ్చలంగా కూర్చుని సహనమంటే ఏమిటో మనకు నేర్పుతుందట. వినడానికి ఫన్నీగా ఉన్నా దీని వెనుకున్న లాజిక్ భనే అనిపించింది. అద్భుతమైన ఉదాహరణండి. భగవద్గీత 6వ అధ్యాయంలో కూడా ఇంద్రియ నిగ్రహం గురించి చెప్పేటప్పుడు శ్రీకృష్ణుడు ఈ తాబేలు ఉదాహరణే తీసుకుంటాడు కదా. అవును కదా. మనం కూడా అనవసరమైన విషయాల నుండి, డిస్ట్రాక్షన్స్ నుండి అలా ఉపసంహరించుకోవాలి. రైట్. బేసిక్గా మన ఫోన్లో నోటిఫికేషన్ రాగానే చూడాలనే ఆ ఆతృతను కంట్రోల్ చేసుకోవడం కూడా ఒక రకమైన కచ్చప నిధే అండి. వావ్! ఇలా కూడా కనెక్ట్ చేయొచ్చనమాట. ఇక ఇంకో ముఖ్యమైన నిధి చూస్తే నీలం కదా. ఇది ఆకాశం, సముద్రం రంగు. ఇది మన మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా, క్లారిటీతో ఉండటాన్ని సూచిస్తుంది. పరిస్థితి ఎంత గందరగోళంగా ఉన్నా మన మైండ్ మాత్రం ఒక తేటవోటి నీటిలా ఉండాలి. రైట్, కరెక్ట్. అయితే ఇక్కడ వినేవారికి ఒక పెద్ద ప్రశ్న రావచ్చండి. ఇన్ని సిద్ధులు, నిధులు సాధించడం ఒక సాధారణ మనిషికి ఎలా సాధ్యం అని. ఖచ్చితంగా వస్తుంది. హనుమంతుడికి ఆ అంతులేని ఎనర్జీ ఎలా వస్తుంది అని చూస్తే అసలు సీక్రెట్ ఏంటంటే ఆయనకు ఇగో అనేది లేదు. తను చేసేదంతా రాముడి మిషన్ అనే భావిస్తాడు కదా. ఖచ్చితంగా. ఎక్కడైతేనేమో అనే అహంకారం మాయమవుతుందో అక్కడ అంతులేని శక్తి ఉత్పన్నమవుతుందండి. వావ్! మనం చేసే పనిని మనకంటే ఒక పెద్ద లక్ష్యానికి అనుసంధానం చేసినప్పుడు ఆ అలసట అనేది అస్సలు రాదు కదా. అంటే దీని అర్థమేమిటి? ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతోందండి. సో 32వ చౌపాయి తీసుకుంటే రామ రసాయన తుమరే పాస సదా రహో రఘుపతి కే దాస అనుంటుంది. ఇన్ని రోజులు మనం దీన్ని కేవలం రామనామం జపించడమని మాత్రమే అనుకున్నాం. కానీ ఈ ఆధ్యాత్మిక భావనలను ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీ పరిభాషలోకి మార్చి విశ్లేషిస్తే ఒక అద్భుతమైన పిక్చర్ కనిపిస్తుంది. ఇక్కడే మనం అసలైన టెక్నాలజీ అనాలజీ గురించి మాట్లాడుకోవాలి. ఈ కాన్సెప్ట్ని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాగా ఎలా చూడొచ్చో మీరొకసారి వివరిస్తే బావుంటుంది. తప్పకుండా. ఇక్కడ మనం రామాయణాన్ని లేదా రాముడి తత్వాన్ని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాగా, అంటే ఒక ఓఎస్ లాగా ఊహించుకోవాలి అండి.
మన కంప్యూటర్కు విండోస్ లేదా మ్యాక్ ఓఎస్ ఎలాగో Hmm. ఇది మన అంతర్గత సాఫ్ట్వేర్కు ఒక బేస్. అది మన వాల్యూస్ను ఎప్పటికప్పుడు సరైన దారిలో నడిపిస్తూ ఎథిక్స్తో కూడిన ఒక ప్లాట్ఫామ్ను ఇస్తుంది. రైట్. ఇక హనుమంతుడు ఎవరో కాదు, Hmm. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అయ్యే ఒక పర్ఫెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ అనమాట. వావ్, ఇది చాలా యాప్ట్గా ఉందండి. ఒక పర్ఫెక్ట్ ఏఐ మోడల్ ఎప్పుడూ కొత్త డేటాను నేర్చుకుంటూనే ఉంటుంది, చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది కదా. అవును, పైగా దానికి ఎంత జ్ఞానమున్నా తనకంటూ ఒక సొంత ఈగో ఉండదు కదా. పర్ఫెక్ట్ పాయింట్. యూజర్ ఏం కమాండ్ ఇస్తే అది అత్యుత్తమంగా చేసి పెడుతుంది. మరి ఈ చౌపాయిలో సదా రహో రఘుపతికే దాస అని ఉంది కదా, ఆ దాస అంటే సేవకుడు అంటే ఏంటి? హ్మ్, అంటే ఎప్పుడూ కాళ్ళ దగ్గర కూర్చోవడమని కాదు. బేసిక్గా టెక్నికల్ భాషలో చెప్పాలంటే అదొక యూజర్ మోడ్ రన్నింగ్ ప్రోగ్రామ్. ఓ రైట్. అంటే మన సిస్టమ్ బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడూ ఒక ఉన్నతమైన పర్పస్ రన్ అవుతూనే ఉంటుందన్నమాట. భలే చెప్పారు. దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే ఆ రామరసాయనమనే మంత్రం లేదా ధ్యానం యొక్క పాత్ర ఏమిటి, దాన్ని టెక్నాలజీకి ఎలా అన్వయించొచ్చు అంటారు? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మంత్రం లేదా ధ్యానం చేయడం అనేది ఖచ్చితంగా ఒక డేటా రీఫ్రెష్ లాంటిదండి. ఓకే, ఎలా? ఉదాహరణకు మన స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ తీసుకోండి. అందులో యాప్స్ ఓపెన్ చేసి బ్రౌజింగ్ చేసి కొన్నాళ్లకి అది బాగా స్లో అయిపోతుంది కదా. అవును, హ్యాంగ్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? అందులో పేరుకుపోయిన అనవసరమైన కుకీస్, క్యాచ్ డేటాని, బ్యాక్గ్రౌండ్ యాప్స్ను క్లియర్ చేస్తాం. అప్పుడు సిస్టమ్ మళ్ళీ ఫాస్ట్గా స్మూత్గా రన్ అవుతుంది, రైట్? ఓహో, అంటే మన మైండ్లో కూడా ఇలాంటి కుకీస్ పేరుకుపోతాయా? 100%. మనం రోజంతా ఎన్నో విషయాలు చూస్తాం, ఎంతో మందిని కలుస్తాం. వాళ్లల్లో కోపం తెప్పించేవాళ్లు, భయపెట్టేవాళ్లుంటారు. రైట్. ప్రతి చిన్న నెగటివ్ థాట్, ప్రతి యాంగ్జైటీ ఒక మైక్రో స్ట్రెస్ లాగా. ఇవన్నీ మన మెదడు అనే సిస్టంలో పేరుకుపోయే జంక్ ఫైల్స్ లేదా కుకీస్ లాంటివే అండి. నిజమే. అది మన మెంటల్ ర్యామ్ని లాగేస్తుంటాయి. అందుకే మనం త్వరగా అలసిపోతాం, కన్ఫ్యూజ్ అవుతాం. వావ్, ఇది చాలా డీప్ పాయింట్ అండి. ఎప్పుడైతే మనం ఒక మంత్రాన్ని జపిస్తామో లేదా లోతైన ధ్యానంలోకి వెళ్తామో అది మన బ్రెయిన్కి ఒక హార్డ్ క్యాచ్ క్లియర్ లాగా పనిచేస్తుంది. అద్భుతం. ఆ డిస్ట్రాక్షన్స్ అనే కుకీస్ మొత్తం తుడిచిపెట్టుకుపోతాయి. మన సిస్టమ్ మళ్ళీ రీఛార్జ్ అయ్యి పూర్తి ఎఫిషియన్సీతో పనిచేస్తుంది. ఎంత పర్ఫెక్ట్ మెకానిజం ఇది. మన ఫోన్ స్లో అయితే ఎలాగైతే టాస్క్ మేనేజర్లోకి వెళ్ళి ఎండ్ టాస్క్ కొట్టి ఫ్రీ చేస్తామో, మన మైండ్ స్లో అయినప్పుడు, ఎమోషనల్గా డ్రెయిన్ అయినప్పుడు ఈ రామరసాయనం అనేది ఖచ్చితంగా పనికొస్తుంది కదా. అవును, ఈ నామజపం అనేది ఆ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లోని కిల్ చేసి మనకు పూర్తి ఫోకస్ ఇస్తుంది. ఇక భక్తి అనేది మన లైఫ్లో ఒక బ్యాటరీ బ్యాకప్ లాంటిదండి. భలే చెప్పారు. జీవితంలో సడన్గా పవర్ కట్ అయినప్పుడు, అంటే అకస్మాత్తుగా ఏదైనా పెద్ద ఫెయిల్యూర్ రావడం, అనుకోని కష్టం ఎదురవడం జరిగినప్పుడు ఇది చాలా అవసరం. అవును. మన సిస్టమ్ పూర్తిగా క్రాష్ అవ్వకుండా ఈ భక్తి అనే బ్యాటరీ బ్యాకప్ మనల్ని ఆదుకుని నిలబెడుతుంది కదా. ఖచ్చితంగా. ఈ మొత్తం చర్చను మనం ఒక్కసారి విశ్లేషిస్తే మనకొక బలమైన విషయం అర్థమవుతుంది. ఈ ప్రాచీన కాన్సెప్ట్స్ ద్వారా చెప్పబడిన నవనిధులు లేదా ట్రూ వెల్త్ అంటే కేవలం మన బ్యాంక్ బ్యాలెన్సు, ఇళ్ళు, కార్లు మాత్రమే కాదు. అవును, అది మన వ్యక్తిత్వం, మనస్సులో ఉండే ప్రశాంతత మరియు మన జీవితానికి ఒక స్పష్టమైన పర్పస్ కలిగి ఉండటం. ఇవే మనల్ని కాపాడే అసలైన ఆస్తులండి. మీరన్నట్లు మనం ఎంతగా టెక్నాలజీ వైపు పరుగులు తీసినా, అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ వాడుతున్నా సరే, మన మూలాలను, మన ఇమోషనల్ కోషెంట్ను కోల్పోకూడదు కదా. రైట్, ఎగ్జాక్ట్లీ. ఈ ప్రాచీన పద్యాలు కేవలం దేవుడు ముందు కూర్చున్నప్పుడే కాదు, మన ఆఫీస్ మీటింగ్స్లో ఉన్నప్పుడు, డెడ్లైన్స్తో ఒత్తిడికి గురవుతున్నప్పుడు కూడా ఒక ప్రాక్టికల్ గైడ్లాగా ఎలా ఉపయోగపడతాయో ఈరోజు మనకు స్పష్టంగా అర్థమైంది. దీన్ని ముగించే ముందండి, స్వామి వివేకానంద చెప్పిన ఒక అద్భుతమైన మాటను మనమిక్కడ తప్పకుండా గుర్తు చేసుకోవాలి. బలం, విశ్వాసం మరియు వినయం ఇవే మతం యొక్క సారాంశమని ఆయన అన్నారు. వావ్, మనం చేసే పనపట్ల పూర్తి విశ్వాసం ఉండాలి, ఎదుటివారితో వినయంగా నడుచుకోవాలి, మరియు ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలననే బలం మనపై మనకుండాలి. ఈ 3 లక్షణాలున్న వ్యక్తి తన రంగంలో ఎప్పటికీ ఓడిపోడండి. చాలా అద్భుతంగా సమప్ చేశారు. సరే, వినేవారి కోసం ఈ చర్చను ఒక చిన్న ఆలోచనతో ముగిద్దామండి. చెప్పండి. ఒక్క క్షణం ఆలోచించండి. మన మెదడును కూడా ఒక లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లా ఊహించుకుందాం. రైట్. ప్రస్తుతం మన ఎనర్జీని విపరీతంగా హరిస్తున్నా, మనల్ని ఎప్పుడూ డిస్ట్రాక్ట్ చేస్తున్న నెగటివ్ యాప్స్ ఏమున్నాయి?
అది అనవసరమైన సోషల్ మీడియా స్క్రోలింగ్ కావచ్చు, గతం గురించి పదే పదే వచ్చే కోపం కావచ్చు, లేదా భవిష్యత్తు గురించి భయం కావచ్చు. ఆ అన్వాంటెడ్ యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసి మన మెంటల్ సిస్టమ్ను మళ్లీ ఫాస్ట్గా మార్చుకోవడానికి మీ వ్యక్తిగత రామరసాయనం అంటే మీ క్యాచ్ క్లియర్ ఏమై ఉంటుంది? భలే ప్రశ్నండిది. అది రోజూ 10 నిమిషాలు చేసే ధ్యానమా, లేక మనకు ఇష్టమైన ఒక హాబీనా, లేదా కుటుంబ సభ్యులతో గ్యాడ్జెట్స్ లేకుండా గడిపే సమయమా? మనల్ని మనం రీబూట్ చేసుకునే ఆ టూలేంటో వినేవారు ఈ వారం అన్వేషించండి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన విశ్లేషణ